ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32వ వచనం కొన్ని వచనాలు చూద్దాం. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము సంఘంలో, పరిచర్యలో, సేవలో, బోధలో సంఘమును తెర ముందు కానీ తెర వెనుక కానీ లీడ్ చేస్తున్నామని, ఇంకోటి రూల్ చేస్తున్నామని అనుకునే మనం, అంటే నడిపించి పాలిస్తున్నాం అనుకునే మనం ఏం చేయాలనో చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన జీవితాలు ప్రభు దృష్టిలో ఎట్లున్నాయి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే ఎట్లా పడితే అట్లా నచ్చినట్టు చేసుకోవడానికి కానే కాదు, దేవునికి నచ్చినట్టు చేయడానికి. అందరు దేవుని సేవనే చేస్తారు, అందరు దేవుని పాటలే పాడుతారు, అందరు దేవుని వాక్యమే చెప్తారు. కానీ దేవునికి మహిమ ఉందా అని మనం ఒకసారి చూసుకోవాలి. అందులో ఎక్కడైనా నేను, మనము అనేది ఉంటే అదే మాత్రం పనికిరాదు. ఇక్కడ చూసినట్టయితే విశ్రాంతి దినమున ఇశ్రాయేల్లో ఉన్నప్పుడు ఒకడంట కట్టెలు ఏరుతుంటే చూసిరంట. అయితే మోషే ఎంత జాగ్రత్త పడ్డాడు చూడండి. వాడు కట్టెలు ఏరుట చూసిన వారు మోషే వద్దకును ఆరోను వద్దకు సర్వ సమాజం వద్దకు వాడిని తీసుకొని వచ్చిరి. వాని ఏమి చేయవలనో అది విషదపరచబడలేదు గనుక వాని కావలిలో ఉంచిరి. ఈ మాట చూడండి. విశ్రాంతి దినమున కట్టెలు ఏరుతున్నాడు వాడు. కట్టెలు చలిగాసుకొనుకుంటుంది, ఎందుకంటే అంతకన్నా ఎక్కువ పని లేదు ఇశ్రాయేలీలకు రోజు మన్నా కురుస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, ఇంకా కట్టెలు ఎందుకు? అసలు కట్టెలు ఏరుకున్నాడు కానీ అవసరం లేదు నా దృష్టిలో. వాడు తప్పు చేసిండు అసలు. ఎందుకంటే చలి ఉండదు కదా, రాత్రి అగ్నిస్తంభం, పొద్దునే మేఘస్తంభం, ఇంకా కట్టెలతో పని ఏముంది అనేది పొరపాటున వాడు కట్టెలు ఏరుకోవడానికి అలవాటు చొప్పున పోయినట్టున్నాడు. అయితే కట్టెలు ఏరుకుంటూ తీసుకొచ్చిర్రు. విశ్రాంతి దినమున చూసినారు, పట్టుకొస్తే మోషే ఆరోనులు ఏం చేసిరంటే ఆడబెట్టండి అని అన్నారు. విశ్రాంతి దినమున వానికి ఏం తీర్పియలే. సరే, మోషే ఆరోనుల స్థలములో సంఘ పెద్దగా, బాధ్యుడైన సోదరుగా నీవు నేనుంటే ఏం చెప్తాం అంటే మనకు చూసిన తీర్పు ఏదో ఇచ్చేస్తాం. సరే, ఏదో పోతే పోన్లే, లేకుంటే ఏ రోజు రాని బెదిరించి పంపిస్తాం. కానీ దేవుని వాక్యము ఎంత స్పష్టంగా ఏం చేసిందంటే, వాడు ఏమన్నది 35 వచ్చిన వారు తర్వాత ఆ మనుషుడు యెహోవా ఏమంటాడో వినాలనుకున్నాడు మోషే. ఒక్క మనిషి కట్టెలు ఏరుకొని వస్తే వాని విషయంలో ఏం చేయాలనేది మోషే నిర్ణయం తీసుకోవట్లేదు, యెహోవా దగ్గర తీసుకుపోయాడు విషయం. యెహోవా ఏమంటున్నాడు? ఆ మనుషుడు మరణ శిక్ష నొందవలెను, సర్వ సమాజము పాలెం వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెను అని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెం వెలుపలకు వాని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టాను. ప్రియమైన వాళ్ళారా, ఈ దేవునికి ఎంత అంటే మనుషులంటే ఎంత క్రమశిక్షణలో పెంచాలనుకున్నాడు చూడండి. మనమేమో అక్రమంగా ఉన్నాం, ప్రతి విషయంలో కృపలో ఉన్నాం, కృపకాలంలో ఉన్నాం కాబట్టి మన అక్రమాలు కనబడతలేవు అనుకుంటున్నాం. నాడు లెక్కింపబడతాయి ఇవన్నీ. మనం ఏమేమి చేస్తున్నాము, మన సీక్రెట్ పరిచర్య ఏంది, ఎదురుగున్న పరిచర్య ఏంది, లేకుంటే మన రహస్య జీవితం ఏంది, మందిరానికి పోయినప్పుడు ఎట్లున్నాం, ఇంట్లో ఉన్నప్పుడు. ఈ వ్యక్తి పట్ల కట్టెలు ఏరుకుంటూ తీసుకొచ్చాడు, పెట్టినాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పలేడు. అంతకుముందు 10 ఆజ్ఞలు చెప్పినాడు, ధర్మశాస్త్రంతో చెప్పినాడు, కానీ కట్టెలు ఏరుకుంటూ గురించి ఏం చేయాలో దేవుడు చెప్పలేదు. కాబట్టి ఆ చిన్న విషయం మన దృష్టిలో, కానీ ఆడ పెట్టినారు. ఆ ఆదివారం, ఆ విశ్రాంతి దినమున వాళ్ళు ఏమనలేదు. అయితే మరుసటి దినం దేవుని దగ్గరికి పోయినాడు. ప్రభువా ఏం చేయాలి అంటే రాళ్లతో సావగొట్టాలన్నాడు. ప్రియమైన వాళ్ళు, మనం ఆదివారాలే దేవుని మందిరం ఎగ్గొట్టిపోయేటోళ్ళం ఉన్నాం. మన పరిస్థితి ఏంది? దేవునికి ఇవ్వాల్సిన గౌరవమైన ఆ ప్రభు దినాన్ని మనం ఆదివారాలు పెళ్లిలు, సావులు, ఫంక్షన్లు, షాపింగ్లు, ఇంకెన్నో విషయాలు పెట్టుకొని, ఎన్నో బిజినెస్లు పెట్టుకొని మన పరిస్థితి ఏంది?
దేవుడు ఆయనలో ఉన్న దేవుడు ఇయ్యాలన్నాడు కదా. మోషేకి ఆజ్ఞాపించినట్టు మనకు ఆజ్ఞాపిస్తే మన పరిస్థితి ఏంది? చాలా జాగ్రత్త పడదాం. మోషే త్వరపడట్లేదు ప్రతి దాని విషయం. మనము కూడా దేవుని పనిలో ఏదైనా చేసేటప్పుడు అది వాక్యానుసారమేనా అని తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలి, లేకుంటే మాట్లాడొద్దు. మనం చాలాసార్లు మాట్లాడతాం, నాకైనా చాలా తొందరపాటు, చాలాసార్లు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. కానీ వాక్యానుసారం కాకపోతే ఎంతదైనా వదిలేయాలి. వాక్యానుసారం అయితే ఎంత పెద్దోళ్ళు ఉన్నా మనం చెప్పాలి, అది చెప్పకపోతే నష్టం వస్తుంది. అయితే మోషే దేవుని ఆజ్ఞ కనిపెట్టినాడు ప్రతి విషయంలో. అయితే మనం ప్రభు దినం పట్ల ఎట్లున్నాం జాగ్రత్త పడదాం, సరి చేసుకుందాం. ఆయన మహిమ కొరకే మన బతుకు, అది గుర్తుపెట్టుకొని బద్దాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో ఉన్నాను. హృదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మేము అనేక సార్లు మీ ప్రభు దినమని నిర్లక్ష్య పెట్టిన వారం దయతో క్షమించండి. మోషే అయితే త్వరపడలేదు, నీ కొరకు కనిపెట్టుకున్నాడు. మా జీవితం అట్లా ఉన్నట్లు కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.